నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. 2 రోజుల క్రితం స్కూలు రోడ్డు స్థలం ఆశ్రమానిదా ప్రభుత్వ స్థలమా అని ఎన్ఎస్టీవీ ప్రచురించిన వార్తకు స్పందించిన రెవెన్యూ అధికారులు సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ రహదారి స్థలంలో కాందుకం తీసి దారిని మూసివేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి బాండారి శేఖర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ రహదారి కోసం కబ్జా చేసింది ప్రభుత్వ స్థలమని గుర్తించి రెవెన్యూ అధికారులు కాందకం తీసి దానిని మూసివేశారని అన్నారు. అలాగే ఆర్డీఓ ఆదేశాల ప్రకారం ఈ స్థలంలో సర్వే నిర్వహించి శ్రీ సచ్చిదానంద స్వామి ట్రస్ట్ వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు ప్రభుత్వ కుంట శిఖం భూములు సర్వేయర్తో సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేసి కొత్తపల్లి ప్రజలకు పార్కును ఏర్పాటు చేయాలని, అలాగే ఇప్పుడు రెవెన్యూ అధికారులు మూసివేసిన రోడ్డు స్థలం చెరువు శిఖం భూమిలో ఉన్నట్లయితే దీనిని లీజుకు ఇచ్చినటువంటి వారిపై, తీసుకున్నటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ స్థలం వివాదం విషయంలో తమతో పాటు పోరాటం చేసిన ఎన్ఎస్టీవీ వారికి స్పందించిన కరీంనగర్ ఆర్డీఓ, కొత్తపల్లి ఎంఆర్ఓలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ సచ్చిదానంద స్వామి ట్రస్టు భూములు 278/5లో ఉన్నటువంటి ఏదైతే భూమి ఉందో ఈ 4 ఎకరాల 4 గుంటలతో పాటు ఇక్కడ కొంత కుంట శిఖం ఉంది. ఆ కుంట శిఖాన్ని ఇల్లీగల్గా కబ్జా చేసి, ఇది పాత రహదారి అని చెప్పేసి కబ్జా చేసి తార్ రోడ్డు వేసుకొని రహదారి వేసుకొని 99 సంవత్సరాలకు 98 లక్షలు లీజు డబ్బులు ఇచ్చి కొంతమంది వ్యక్తులకు లీజుకి ఇచ్చి ప్రభుత్వ భూములు కుంట శిఖాలు కబ్జా చేసి రహదారి ఏర్పాటు చేసుకున్న సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కొంతమందికి తగిన గుణపడడం జరిగింది. ఎన్ఎస్టీవీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మిగతా వాళ్ళందరం కలిసి పోరాటం ఫలితంగా ఈ రహదారికి కందకాలు తీయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రహదారి కబ్జాకు గురైంది, ప్రభుత్వ భూమి కబ్జా చేసిరని చెప్పేసి అధికారులు తెలియజేశారు చేశారు. కాబట్టి వాళ్ళ మీద అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మళ్ళీ కనుక ఈ రహదారిని కూడిపే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఇంకొకటి ఏంటంటే ల్యాండ్ మొత్తం కూడా కొలిచి ప్రభుత్వ భూమి ఎంత ఉన్నది, ట్రస్ట్ భూములు ఎంత పక్క తీసి ప్రభుత్వ భూమిని కొత్తపల్లి మండల కేంద్రం ఉన్నటువంటి ప్రజానికానికి పార్కుకు ఆహ్లాదకరమైనటువంటి పార్కుకు ఉపయోగించాలని చెప్పేసి సంతకం తీయడంతో సరిపోదు. ఇక్కడ తీశారు, అక్కడ తీశారు, 2 దిక్కులు తీశారు, సంతకం తీయడంతో సరిపోదు. వాస్తవంగా ఏంటంటే దీంట్లో అధికారులు తొందరపడ్డారు. మొత్తానికైతే వాళ్ళు చేయడం ఫలితంగా కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికులకు అందరూ కూడా ఇది కబ్జా భూమి అన్యక్రాంతం చేస్తున్నారు. కొంతమంది ప్రధానంగా సెయింట్ జార్జ్ స్కూల్ చైర్మన్ అన్యక్రాంతం చేస్తున్నారని చెప్పేసి ప్రజలందరికీ అర్థమైంది దీంతో. కానీ ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే ఈరోజు సెయింట్ జార్జ్ స్కూల్ రహదారి వేసినందుకు ఆ స్కూల్ యాజమాన్యం పైన మిగతా వాళ్ళపైన క్రిమినల్ కేసులు, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టాలి. రెండోది దీంట్లో ట్రస్ట్ భూమి ఎంత ఉన్నది, ప్రభుత్వ భూమి ఎంత ఉన్నది, ట్రస్ట్ భూమి 4 ఎకరాల 4 గుంటల పోగా మిగతా ప్రభుత్వ భూమి ఎంత ఉంది సమగ్రంగా సర్వే చేయాలని చెప్పేసి ఆర్డీఓ గారు చెప్పినా కూడా సర్వే చేయట్లేదు. ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు సర్వే చేయమని చెప్పి, సర్వేర్ చేయట్లేదు. సర్వేర్ గారు వెంటనే దీన్ని మొత్తం భూమిని అంతా సర్వే చేసి ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ట్రస్ట్ భూమి ఎంత ఉందో పక్కగా లెక్కలు తీసి ఈ ఏదైతే భూమి ఉందో ఈ భూమిని ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దీనికి చుట్టూరుగా కంచెలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామ ప్రజలకు పార్కుల కోసమా లేకపోతే వాకింగ్ కోసం ఇంకో రూపంలో దీన్ని ప్రజా అవసరాల కోసం దీన్ని ఉపయోగించాలని చెప్పేసి దీన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పోరాటం ఒకవేళ వీళ్ళు దొంగలు లెక్క రాత్రిపూట వచ్చి మళ్ళీ కూడా వీళ్ళు దీన్ని పూడ్చే ప్రయత్నం చేస్తారు. గతంలో కూడా ఇది జరిగింది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ప్రభుత్వ యంత్రాంగానికి ఇది కనుక పూడ్చితే వాళ్ళందరి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాలి, వాళ్ళందరి మీద జైల్లో తొయ్యాలి. అట్లయితే వీళ్ళకి బుద్ధి వస్తుంది, లేకపోతే బుద్ధి రాదు. ఇంకా ఈ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ఫాతిమారెడ్డి కొంతమంది గుండాలను పెట్టుకొని, కొంతమంది కిరాయి పిల్లలను పెట్టుకొని వాళ్ళకు మందు దావతులు ఇచ్చి ఇక్కడికి వస్తే మిమ్మల్ని చంపుతాం, తీసేస్తాం అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అట్లాంటి తాటాకు చప్పులకు భయపడడం ఫాతిమారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. నీ స్కూల్స్కి ఏమునో ఏమి లేవు మాకు అన్నీ తెలుసు. ఆ భాగవతం అంతా మరికొద్ది రోజుల్లో బయట పెడతాం, మీరు తొందర పడకండి. మమ్ముల ఒక పార్టీ జిల్లా కార్యదర్శి కార్యకర్తలను లేకపోతే ఎన్ఎస్టీ వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేస్తారా, చంపుతామంటారా, మీరు ఇట్లాంటి భయభ్రాంతులకు గురి చేస్తారా? చూస్తాం ఖచ్చితంగా మీ స్కూల్స్కి ఏమున్నాయి ఏమి లేవు, ఎక్కడెక్కడ మీ స్కూల్స్ నడుపుతాయి, వాటికి ఏం పర్మిషన్ ఉన్నాయి ఏం లేవు, ఎంతెంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, మీ స్విమ్మింగ్ ఇవన్నీ భాగవతం అంతా బయట పెడతా అతి కొద్ది రోజుల్లో బయట పెడతాం. మిషన్ ఫాతిమారెడ్డి నీ మీద ఖచ్చితంగా కేసులు అయ్యేదాకా మీ ఆ పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.